హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఎవరైతే రైతులు ఈ వీడియోని చూస్తున్నారో సో వాళ్ళు వీడియోని లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఇప్పటికే 15వ విడత డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక 16వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అయితే సర్వం సిద్ధమైతే చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నగదు అయితే ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. సో ఎవరికైతే ఈ 15వ విడత డబ్బులు ఈకేవైసీ కారణంగా వాళ్ళ ఖాతాల్లో అయితే జమ కాలేదో సో అటువంటి వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేయటం వల్ల 15వ విడత డబ్బులు అలాగే 16వ విడత డబ్బులు 2 విడతల డబ్బులు మీ ఖాతాలో అయితే జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది. సో ఫ్రెండ్స్, మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయాలి అనుకుంటే మీ దగ్గరున్న ఆధార్ కార్డ్ అలాగే ఆధార్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు తీసుకొని మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే బెనిఫిషరీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు pmkisan.gov.in అని సెర్చ్ చేసి ఆ తర్వాత బెనిఫిషరీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అని మీరు చెక్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ని మీకు తెలిసిన రైతులందరికీ కూడా షేర్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి.